ఇంటిని అంత బాగా దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడంటే అది మేబీ బికాస్ ఆఫ్ తపస్సుమ్స్ ప్రేయర్స్. అంటే రిలీజియస్గా వితౌట్ ఫెయిల్ 4:30కి లేచి చక్కగా అన్ని నమాజ్లన్నీ చేస్తుంది అనమాట. ఈరోజు సమీరాస్ బర్త్డే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాళ్ళ గుడ్ మార్నింగ్. హాయ్ విను. Wish you a very very happy birthday. Thank you. How so are you much. feeling? A lot better. అండ్ ఇక్కడ చికెన్ కోఫ్తాలు రెడీ అవుతున్నాయి, నాన్ స్పైసీ ఫర్ సమీరా అండ్ వాళ్ళ అమ్మగారి కోసం. అంతేలేండి, అంతే. అక్క చెల్లెలు అంటే ఆ ప్రేమే వేరు, అది వేరే ఉంటుంది కదా. ఇది కొంచెం స్పెషల్ అటాచ్మెంట్. మాట్లాడుకోవచ్చు స్పెషల్. ఈ మోడల్ ఎవరో చాలా బాగుంది. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఈగర్లీ వెయిట్ कर रही थी अच्छा फीवर है नहीं हो रहा. हैप्पी बर्थडे टू यू. एक सेकंड ये रखो. अरे वंस वैनिटी पे गिफ्ट. हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నమాజ్ ఫినిష్ చేశాను నేను. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ 5:30 ఇన్ ద మార్నింగ్. ఇంకెవరు లేకలేదు. నార్మల్గా తపస్సు 4:30కి లేస్తుంది, కానీ యూసుఫ్ రాత్రి సరిగ్గా పడుకోలేదని పడుకోబెడుతుంది అనమాట. పొద్దున్నే వాడికి స్కూల్ లేదు, లేస్తే మళ్ళీ వాడు లేసేస్తాడని తను కొంచెం అలా పడుకుంది. లేకపోతే ఫస్ట్ లెగడమే తపస్సు లేస్తుంది. లేచి రొటీన్ రిలీజియస్గా ఇంటిని, అంటే చెప్తారు కదా, ఇంటిని అంత బాగా దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడంటే అది మేబీ బికాస్ ఆఫ్ తపస్సుమ్స్ ప్రేయర్స్. అంటే రిలీజియస్గా వితౌట్ ఫెయిల్ 4:30కి లేచి చక్కగా అన్ని నమాజ్లన్నీ చేస్తుంది అనమాట. ఇట్స్ పాజిటివిటీ కదా, సో మంచిగా ఉంటుంది ఇంటి ఆడపిల్లలు అలా చదివితే. ఎనీవేస్ మంచి పాజిటివ్ డే ఈరోజు. ఎందుకంటే ఈరోజు సమీరాస్ బర్త్డే. సమీరా గారి అమ్మగారు నిన్నే వచ్చారు. ఈరోజు ఏం చేయాలి ఏంటి, ఇంకా నాకు ఏమి ప్లాన్స్ చేయలేదు, ఏమి చేయలేదండి, ఏం లేదు. జస్ట్ నార్మల్ డే అంతే. కాకపోతే ఏదో ఒకటి చేస్తాను కదా, సో అది ఏం చేస్తాను ఏంటని నాకు కూడా తెలియదు. సో లెట్స్ సీ. ప్రస్తుతానికి అయితే మార్నింగే నేను ఇడ్లీలు వేస్తాను, ఇడ్లీ సాంబార్ చేస్తాను. ఎందుకంటే చాలా రోజులైంది ఇడ్లీ చేయలేదు. మధ్యాహ్నం ఐ మేక్ సంథింగ్ స్పెషల్ బికాస్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. అండ్ సమీరా, అర్హాన్ అండ్ ఆమిర్ ముగ్గురు కూడా కోల్డ్ అండ్ ఫీవర్ ఉందన్నమాట 2 days నుంచి. అంటే యాక్టివ్గా ఉన్నారు, కానీ నిన్న కొంచెం ఎక్కువైంది వాళ్ళకి ఫీవర్. అంటే మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అందరికి అలాగే ఉంది కదా, వైరల్ ఫీవర్స్. కాబట్టి డాక్టర్తో మాట్లాడింది, చూపించింది, మెడిసిన్స్ వేస్తుంది. పాపం అలాగే ఇద్దరు యాక్టివ్గానే ఆడుకుంటున్నారు. కానీ ఫీవర్ మాత్రం వస్తుంది, పోతుంది. హోప్ఫుల్లీ ఈరోజు తనకి జ్వరం రాకూడదని ఆశిస్తున్నా. అండ్ వెదర్ చాలా మారిపోయిందండి, బయట చాలా చల్లగా ఉంది సడన్గా. సో ప్లీజ్ అందరు జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. అండ్ వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి. చాలామందికి కోల్డ్ ఫీవర్ విత్ కాఫ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలా ఏమైనా అనిపిస్తే ఇమ్మీడియట్లీ ఇంటి చిట్కాలతో పాటు మెడిసిన్స్ కూడా వాడండి. అండ్ బీ సేఫ్ అంతే. సో ఇప్పుడు వెళ్దాం కిచెన్లోకి. ఐ మేక్ టీ నా కోసం. అండ్ మిగతా పనులు ఏంటి, హోల్ డే ఎలా ఉండబోతుంది, సమీరా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంటి అని మాకు కూడా తెలియదు. నేనేం చేస్తానో మీ అందరు కూడా చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్ గైస్. నేను అప్పటి నుంచి వ్లాగ్ చేయడమే మర్చిపోయా. ఈ కోఫ్తాలు నేను రాత్రే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఉండలు కట్టించారు మా హెల్పర్స్. అండ్ ఇక్కడ పాలు వేడవుతున్నాయి, ఇక్కడ ఫ్రై చేస్తున్నారు చూడండి. ఇవి ఫ్రై చేసిన తర్వాత కర్రీ సపరేట్గా చేస్తాను, ఈ కోఫ్తాల కర్రీ అనమాట. ఇదిగోండి కీమా బాల్స్ ఇవి, కానీ నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తాను, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. కీమా కోఫ్తాలంటే వస్తుంది. ఇక్కడ నేను సాంబార్ రెడీ చేస్తున్నాను, మునక్కాయ సాంబార్. అండ్ ఇక్కడ పొంగల్ రెడీ అయిపోయింది. అండ్ ఇదిగోండి ఈ మసాలాలు రాత్రి నూరి పెట్టుకున్నా. ఇదేమో చట్నీ ఫర్ ఇడ్లీ, ఇక్కడ చట్నీ అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇవన్నీ ఇగోండి ఇట్లా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అన్నీ ఇంకొక పక్కన అన్నీ చేస్తున్నాను ఫాస్ట్. ఆల్రెడీ నా టీ తాగేశాను, కానీ నేను వ్లాగ్ చేయడం మర్చిపోయా. అప్పటి నుంచి సడన్గా గుర్తొచ్చింది ఫ్రై చేస్తుంటే, అయ్యో నేను వ్లాగ్ చేస్తున్నాను కదా అని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా. సో ఇవన్నీ ఇంకా అందరు లేచి ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఇంకెవరు బ్రేక్ఫాస్ట్లు చేయలేదు. ఇట్స్ ఐ థింక్ 8 o'clock ఇప్పుడు. సో ఇంత చేసేసాను. ఈ మసాలా నేను రాత్రే రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఉండలు కట్టడం ఈజీ అయిపోయింది.
లేకపోతే ఇప్పుడు మొత్తం ఉడికిచ్చి అన్నీ చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్, టైం పట్టేస్తుంది, వేరే వంటలు అవ్వవు అనమాట. అందుకే రాత్రి అది మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే రాత్రే కర్రీ చేసి పెట్టేవాళ్ళనమాట. అంటే మన బగారా బైగన్ కానీ మైఖల్యా కానీ చేపల పులుసు కానీ మనం రాత్రి చేసి పొద్దున్న తింటే టేస్ట్ వస్తుంది అంటారు కదా. ఇది నేను చేసే ఈ డిష్ కూడా అలాగే అనమాట. రాత్రి మనం చేసుకొని మార్నింగ్ తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. అప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేది మా నానిమ, అంటే మా అమ్మ వాళ్ళ మా అత్తగారు వాళ్ళ అమ్మగారు అనమాట. కట్టెల పొయ్యి మీద సన్నటి సెగ మీద మెల్లిగా ఉడికించేది, దమ్ మీద అనమాట. చాలా యమ్మీగా ఉండేది. ఆ టేస్ట్ ఇంకా నేనే చేస్తూ ఉంటానని మా వారు చెప్తూ ఉంటారు, అది నాకు తెలియదు. సో ఎప్పుడు కోఫ్తాలు చేసినా కొంచెం చేసి పెట్టావా, చాలా రోజులు అయింది అన్నారు. ఇంకా మార్నింగ్ ఈ హడావిడిలో కోఫ్తాలంటే చాలా పెద్ద పని అని రాత్రి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా ఫ్రై చేసేస్తున్నా. గుడ్ మార్నింగ్, अस्सलाम वालेकुम. हाय मेरा बच्चा, गुड मॉर्निंग फ्रेंड्स, बोलो गुड मॉर्निंग. हाय बिट्टू, हाउ आर यू राजी? మా పొద్దున్న ఇలా స్టార్ట్ అవుతుంది, ఈ స్మైల్ తో స్టార్ట్ అవుతుంది. క్యూట్ స్మైల్. రాజీ, yes రాజమ్మ, yes बेटा, yes अम्मा. किसकी भी नजर नहीं लगना मेरे बच्चे को. अस्सलाम वालेकुम. Wish you a very very happy birthday. How are you feeling? A lot better. తగ్గిందా? తగ్గలేదు కానీ చాలా బెటర్. ఓకే. अस्सलाम वालेकुम. హాయ్ मेरा పాపా. పాప ఒంట్లో బాగాలేదు మా బుజ్జుగాడికి. He wants to ask you something. కర్రీ ఆల్రెడీ పెట్టేశాను అనమాట. చక్కగా నూనె ఇలా పైకి వచ్చే వరకు నేను మసాలాలు ఫ్రై చేసుకుంటా. మళ్ళీ చెప్తున్నా, ఈ డిష్ నా ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. రెసిపీ కావాలనుకుంటే చూడండి. పులుసు వేసుకోవాలి. సో కర్రీ ఈజ్ రెడీ. చూడండి చక్కగా ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో కోఫ్తాలు వేస్తాను, ఫ్రై చేసిన కోఫ్తాలు. కొన్ని పెట్టుకున్నాను, నేను మళ్ళీ తినేటప్పుడు సపరేట్గా ఇస్తాను అనమాట. ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా, అందుకే పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీలోకి. సో ఇది సేమియా స్వీట్, జస్ట్ నార్మల్ స్వీట్ మా హెల్పర్స్ చేశారండి. అండ్ ఇక్కడ చికెన్ కోఫ్తాలు రెడీ అవుతున్నాయి, నాన్ స్పైసీ ఫర్ సమీరా అండ్ వాళ్ళ అమ్మగారి కోసం. ఇక్కడ చికెన్ కోఫ్తాలు, నా కోఫ్తా అయితే నేను మార్నింగే చేసేసాను. అండ్ వెజ్ బిర్యానీ. సో ఎస్ గైస్, ఫైనల్గా ఎక్కడి పనులు అక్కడ అయిపోయాయి. అండ్ వీఆర్ వెయిటింగ్ టు హ్యావ్ లంచ్. ఇంకా సమీరా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు, అందరం కలిసి తిందామని. అండ్ ఏంటంటే రేష్మా వస్తుంది, రేష్మా కూడా వస్తానంది. సో వెయిటింగ్, రేష్మా అమ్మ అని వస్తున్నారు, వాళ్ళు వస్తే అందరూ కలిసి భోజనం చేద్దామని వెయిట్ చేస్తున్నా. మా వారు ఆల్రెడీ తిన్నారు, బాగుందన్నారు. అన్వర్ తింటున్నాడు, బాగుందన్నాడు. సో యా, ఐఎమ్ హ్యాపీ. అయితే చికెన్ కోఫ్తా, మలై కోఫ్తా రెసిపీ నా ఛానల్లో లేదు, అది మా హెల్పర్స్ హెల్ప్ చేస్తే వాళ్ళు చెప్పింది నేను చేశాను. సో నెక్స్ట్ టైం ఆ రెసిపీ మీకు చేసి చూపిస్తా. ఓకే. अस्सलाम वालेकुम जानो. హ్యాపీ బర్త్డే మమ్మా. आज मेरा बच्चा रे. హ్యాపీ బర్త్డే मम्मा का गुड बाय रे. ये हाथ से, ये राइट हैंड से. चल से हैप्पी बर्थडे. यहाँ देखो मम्मा. హ్యాపీ బర్త్డే మమ్మా. मम्मा ఐ లవ్ యూ మమ్మా. नींद में है. నిద్ర నుంచి ఇప్పుడే లేచాడు. నిద్ర మళ్ళీ ఇంకా సగం నిద్ర అవ్వల, కానీ పడుకొని. आते. Hi friends. Yes Samira, how are you feeling? ఇంకా అలాగే ఉంది. ఏదో బాగుంది అంటాను కానీ నిజానికి బాగాలేదు. ఎలా ఉందంటే ఫీలింగ్, ఐ విష్ ఇవాళ వేరే ఏదైనా బర్త్డే ఉంటే బాగుండేది. నా బర్త్డే రోజే నాకు ఇలా ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీరు వచ్చేసి నవ్వుతున్నాడు వాడు కూడా. ఇట్స్ ఓకే మమ్మా అంటున్నాడు. రైట్, లెట్స్ హ్యావ్ ఎ నైస్ స్లీప్ మమ్మా, విల్ ఫీల్ బెటర్. ఓకే, వెళ్ళండి పడుకోండి. ఒక నిద్ర వేసి వస్తాయి. వెళ్ళండి, బాయ్, టాటా. బాయ్ బాయ్.
అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నా వ్లాగ్ లో ఫస్ట్ దేవుడు, దాని తర్వాత మీ అందరి ప్రేమ, ఇలాంటి వియంపురాలు ఇల్లు దొరికింది. హ్యాపీ, కడుపు నిండా తిని ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్తారు, సంతోషంగా దీవిస్తారు. అసలు ఒట్టిగా కడుపు వెళ్ళారని అసలు సవాలే లేదు. ఇలా పాలు పొంగినట్టు పొంగాలి వాళ్ళు కాపురం. అల్హమ్దులిల్లాహ్, కిసీకి నజర్ నా లగే. సేమ్ కొత్త ఇంట్లో ఎలా పాలు పొంగుతారు, ఇలా కింద వెళ్ళినట్టు అలా పొంగాలి. హెల్దీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ అందరి ప్రేమ, మీ అందరి ఒక దీవెన వీళ్ళకి అందరికీ ఉండాలి. ఏ డిస్ట్రిక్ట్ తగలకూడదు. బస్ మీ మంచితనానికి అంతా మంచిగా జరుగుతుంది. దేవుడు పిల్లలంతా హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా అంతే. పిల్లలకైనా మనకు ఏం లేదు కానీ కేవలం పిల్లల్లాగా మీరు కూడా స్ట్రాంగ్ ఉండాలి. మీరు స్ట్రాంగ్ ఉంటేనే వీళ్ళందరూ మీకు ఇలా ఉంటారు. గోడల్లాగా ఫస్ట్ పిల్లర్ స్ట్రాంగ్ ఉండాలి. మీ ధైర్యం వల్లనే ఈ బండి నడుస్తుంది. మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. వాలేకుం సలాం. వాలేకుం అస్సలాం. అస్సలాము అలైకుం. పర్సనల్ మన ఇద్దరిది పర్సనల్ పనా మీ ఇద్దరికి? ఏంటది, నేను చూడొచ్చా? बर्थडे का केक ये है. बर्थडे नहीं होता. మా బాజీకు ఎంత ఆనందం. అంటే బాజీ ఒక్కరేనా? మేమందరం ఎక్కడ వెళ్ళారు? అంతేలేండి, అంతే. అక్క చెల్లెలు అంటే ఆ ప్రేమే వేరు. అది వేరే ఉంటది కదా. ఇది కొంచెం స్పెషల్ అటాచ్మెంట్. మాట్లాడుకోవచ్చు కదా స్పెషల్. నుంచి మా బాజీకు సతాయిస్తున్నాను, వస్తున్నాను రావట్లేదు. కలిసే मैं नहीं हूँ ना उनको, इसलिए नहीं है. ऐसा कुछ भी नहीं है. जरा बोले जाना दिल के खराब को सही, आप नहीं इसलिए नहीं आए बोल के. आप है बोल के आई मैं अभी भी. ओ पापा, इतने दिन मैं नहीं थी बोल के नहीं आए बोला. वो है वैसा क्या बोले? ऐसा कुछ नहीं. मेरे को बोले थे ना, कल ही आए थे ना तुम. कहीं रात को मैं बोली बिजी रहते हैं उनके नवासों के साथ, उनकी बेटी के साथ. छोड़ा नहीं मेरा नवासा. स्पेशल टाइम देना बोल के नहीं आई करना. अच्छा, ఇగో మీరు ఉర్దూలో హిందీలో మాట్లాడితే మా వాళ్ళు ఇట్లా తలకి చేయి పెట్టుకుంటారు. పిచ్చిగా ఉంటది వాళ్ళకి. అలాగే కరెక్టే. నా మనవడు నాకు నిన్న వదలలేదు. స్టోరీ 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 చెప్పండి అని బిజీ ఉన్నాను. కరెక్ట్. అసలు నేను బయట రాలేదు. సీక్రెట్ గా లోపలికి పిలిచారు, నేను వచ్చేసా. వాళ్ళ సీక్రెట్ లో నేను ఆవిడ తబస్సుని పంపించి సమీరాకి ఏదైనా డ్రెస్ తీసుకురండి గిఫ్ట్ కని. పింక్ అయ్యే రాణి పింక్. ऊपर से कोटी. ओ सुपर, उनको पहनते भी वैसा अच्छा है. మీ డాటర్ కి సపరేట్ గా సీక్రెట్ గా గిఫ్ట్ తెప్పించారా? అవునండి. తబస్సుని పంపించి చెప్పి తెప్పించాను. వెళ్ళి తీసుకొచ్చింది. అదే అది మీరు పంపించారు కరెక్ట్. సైజ్ కూడా చెప్పాను. కాదు సైజ్ కాదు, మీరు చెప్పారు 2 అని. ఆమె ఎంత తీసుకొచ్చింది అడగండి ఒకసారి. నాగే ఉండొచ్చు. మీరు పోలేదు, మీరు తీసుకుంటారని. ఇది నాది. అప్పుడు మా బాజీకు హార్ట్ అటాక్ వస్తుంది. అదే కదా తబస్సు. మాషాల్లా ఇస్ सब, बट पैसे भी माशाल्लाह रहते. బాగుంది. 1900 లో స్టిచ్ వచ్చింది. 1900 ఓ సూపర్ డిస్కౌంట్ అది కూడా. ఓ లవ్లీ లవ్లీ, చాలా బాగుంది. ఇది కూడా క్లాత్ బాగుంది. క్లాత్ బాగుంది. పళ్ళు మూసి తీసుకోవచ్చు. ये एक एक्स्ट्रा लाइन है तो నాకు కూడా చాలా నచ్చింది. अच्छा अच्छा బాగుంది. छोटा बच्चा दुकान खोल दिया आपके वास्ते.
लाए हैं, मतलब कौन सा भी लोगे तो ये आप ले करिए, नहीं पसंद आया तो ये लो कलर, नहीं वो भी अच्छा है, ये बस नहीं होता। एक ही लो कौन सा भी, वो आपा को फाइनल पिंक वाला नहीं अगर वो पसंद आया तो ये ठीक है देखो वही बोल रहे थे लोग అదే చెప్తూ ఉన్నావు ఇప్పుడే నేను అన్నాను ఇక్కడ ఇది సరే ఎవరు వేసుకున్నా ఇక్కడే కదా ఇద్దరు చేంజ్ చేసుకుంటారు ఏముంది అన్న కాదు అంటే వర్క్ పైన దుపట్టా వేసుకున్నా ఓకేలాగా ఉంటుంది రెండిట్లో ఏదైనా ఓకే అలా కాదు ఇది కొంచెం మనకు సైజ్ నేను చెప్తా నాకు అప్పర్ బాడీ ఏదైనా ఫిట్ అయిపోద్ది లోవర్ బాడీ మనకు కొంచెం కష్టంగా ఉంటుంది సో ఫస్ట్ మనం ప్యాంట్ చెక్ చేసుకోవాలి రాదు मतलब ये बहुत सिंपल है बट ये बेस्ट है सिंपल है तो भी कलर डिजाइन अच्छा है, कलर और डिजाइन तो बहुत अच्छा है, एलिगेंट है इसका ब्रांड है ना उसको आता है इसका बड़ा नहीं पैंट नहीं तो भी आप लेगिन पहन के वाइट लेगिन ये पहन के पहन के देखो समीरा पहन के देखो नहीं पैंट पे आ जाता నేను हाँ, నవంబర్ వస్తే చాలు అదేంటో మా ఫ్యామిలీలో నన్ను అన్వజాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నవంబర్ వస్తే చాలు ఫైజల్ ఆ తర్వాత మా పుప్పు వాళ్ళ డాటర్ ఆ తర్వాత మా మామ వాళ్ళ డాటర్ ఆ తర్వాత అలా కంటిన్యూస్ గా అందరూ పెళ్లిళ్ళు నవంబర్ ఏంటో పెళ్లిళ్ళ సీజన్ అన్నట్టు అయిపోయింది మా ఫ్యామిలీ పెళ్లి అంటే జనరల్ గా అందరు అలానే చేసుకుంటారు కానీ మనకు మనం గొప్ప చెప్పుకుంటే అది వేరే సాటిస్ఫాక్షన్ సో మన పెళ్లి తర్వాత అందరూ నవంబర్ में కడుతూ మమ్మీ షాదీ కరే नहीं तो नहीं కడుతూ అన్నట్టు అందరూ అలా చేస్తున్నారు ఇదిగో నేను వీడియోలో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళిద్దరు బట్టలు కనిపిస్తే వాళ్ళిద్దరు ఇంక వదిలేయాలి వాళ్ళిద్దరిని మాట్లాడుతూనే ఉంటారు పిచ్చి బట్టలు పిచ్చి వాళ్ళకి అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఏదైనా ఇండియన్ డ్రెస్ మా డాలీ పెళ్లి ఉంది ఏదైనా ఇండియన్ డ్రెస్ డాలీ ఎవరు అంటే మామ ఇప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళాలి ఎక్కడ హూ ఇస్ రేష్మ నా వీడియో చూసి రావాలి అది చూస్తే కంటిన్యూస్గా అందరూ అర్థమైపోతారు అలా దాన్ని నేను అనుకుంటున్నా ఒక డ్రెస్ తీసుకొని ఇక్కడ జిప్స్ పెట్టించుకుందామని చెప్పి బట్ ఏంటంటే నా సైజ్ కన్నా కొంచెం పెద్దగా తీసుకోవాలి బికాస్ ఇక్కడ కట్ చేస్తే దగ్గర లూజ్ అయిపోతుంది సో ఇది మోస్ట్లీ నాకు కరెక్ట్ అవుతుందని ఫీలింగ్ లో ఉన్నా యాక్చువల్లీ సమీరా వాళ్ళ అమ్మగారు సమీరాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు రాత్రి ఇచ్చారు అనమాట ముక్కు పుడక రౌండ్ ఇలా రింగ్ది సమీరా నాకు వద్దు నేను అక్కడిక్కడ పడేస్తా నేను వేసుకోను వద్దు నాకు మీకు అంతగానో ఇవ్వాలంటే ఇంకేమైనా ఇవ్వండి ఇది వద్దు అంది అనమాట సో అది ఇచ్చేసేసి ఇప్పుడు వీళ్ళు డ్రెస్ తీసుకొచ్చారు తబస్సుని పంపించేళ్ళు ఒక డ్రెస్ తీసుకురావా అంటే తబస్సు వెళ్ళింది దానిలో రేష్మ కలిసింది ఇంకా రేష్మను కూడా తీసుకొని వచ్చేసారు అండ్ ఇప్పుడు సమీరా ఈ డ్రెస్సెస్ ట్రై చేస్తుంది అనమాట ఈ మోడల్ ఎవరో చాలా బాగుంది నా బర్త్డే సింపుల్ గా జరుగుతుందని చెప్పి బట్టలు గిట్టలు ఏం సింపుల్ జరుగుతుంది ఇంకా ఎవరన్నారు సింపుల్ అని నేనే చెప్తున్నా నీ బర్త్డే కాదు నా బర్త్డే కదా నీ బర్త్డే సింపుల్ గా జరుగుతుందని చెప్పా ఇవన్నీ చూసి సింపుల్ అనిపించట్లేదు కానీ ఇప్పుడు ఇది ఎందుకు ఆపకని అలా పెట్టారు నాకు అది ఏమంటూ అండర్స్టాండ్ ఎందుకంటే ఆపకి అది కరెక్ట్ గా ఆ ప్యాటర్న్ కాళ్ళకే సెట్ అవుతుంది మన కాళ్ళ కథలో లేదు అంటే అది ఓవర్ కోట్ అవన్నీ ఉన్నాయి పార్టీ వేర్ లాగా ఇట్లా మళ్ళీ పైనుంచి ఇట్లా కోటి వచ్చింది ప్రపంచంలో లేని తల్లి మా తల్లే నాకు చెప్పేసింది ఏ తుమ్ నా ఫిట్ నే హోతా అని పక్కన పెట్టేసింది ఇంకా మమ్మీయే నాకు ఫిట్ అవ్వదు అనేసరికి ఇంకా నేను ఏం చేస్తా మమ్మీ చెప్తే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి సుమయ్యకి తెచ్చిన డ్రెస్ అది నేను ట్రై చేస్తానని తీసేసుకుంటున్నాను అసలు సుమ్మి బర్త్డే తన బర్త్డే అయింది నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆశీర్వాదం ఉంటది ముగ్గురు పిల్లలకి ఏ పిల్లలకి ఇప్పుడు ఈ పిల్లకి ఇప్పుడు డ్రెస్ వేయించలేదు బర్త్డే కి మరి ఆ పిల్ల ఫీల్ అవ్వదు ఆ పిల్ల కూడా ఇవ్వాలి కదా ఆంటీ మీరు ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వద్దు మీకు ఎప్పుడైనా ఇలా ఒంటరిగా అనిపిస్తుంది ఎవరు లేనప్పుడు నాకు ఒక కాల్ చేసి చెప్పండి నేను తీసుకొచ్చేస్తాను ఓకే మమ్మీకి ఒక ధైర్యం ఇస్తే చాలు అంతే ధైర్యం ఎక్కువ అయిపోతుంది
అమెజాన్. మమ్మీకి మా నేబర్ ధైర్యం ఇచ్చారు, ఆంటీ మీకు ఏం కావాలో నాకు లింక్ పంపించండి, నేను ఆర్డర్ చేస్తాను మీకోసం అని. లింక్ పంపిస్తారు, ఆర్డర్ చేస్తాను. మమ్మీకి నెల అకౌంట్ లో ఇంత అని వేసేస్తాను. అది కాకుండా ఎలా మమ్మీ ఖర్చు క్యాష్ కావాలి చేతిలో, బికాస్ కొన్ని ఆన్లైన్ జరగవు. కార్డ్ అన్ని చోట యాక్సెప్ట్ చేయరు అంటే సరే అని చెప్పి క్యాష్ ఎక్కువ ఇవ్వను, జస్ట్ 15,000 ఇస్తా. కరెక్ట్ 15,000 అమెజాన్ COD. నేనంటే సౌదా కావాలంటే సౌదా కావాలంటే నేనంట సౌదా హోనతుంది స్విగ్గీ బోలో మమ్మీ నేను ఆన్లైన్ ఆర్డర్ చేస్తా, లేదంటే క్లబ్ హౌస్ నుంచి తెప్పించుకొని వాళ్ళకి క్యాష్ పే చేస్తాను మమ్మీ. अल्लाह कैश पे ना करो, कैश तुम्हारे इमरजेंसी के वास्ते रखो मम्मी, मैं ऑनलाइन करता हूँ. అసలు ఎలాంటి ఎక్స్‌పెన్సెస్ మా మమ్మీకి వెళ్ళకూడదు, స్ట్రెస్ ఫ్రీ ఉండాలని నేను అనుకుంటుంటే वो क्या हुआ, लिंक आ भेजी उन्होंने COD करे, खत्म हो गया. अरे నాకు లేదు నా ఫోన్ లో అది నేను అన్నా లాస్ట్ టైం అమ్మి उनको COD नको भेजो, मैं कार्ड ऐड कर देता हूँ, నిధి నువ్వే ఆర్డర్ చేసుకునేటట్టు పెడతాను అన్న. తర్వాత నేనే ఆలోచించా, COD అంటే 15 కి ఆగుతుంది, కార్డ్ అంటే ఎక్కడ ఆగుతుందా ఆగదో కూడా తెలియదు. COD బెటర్. ఇక్కడ మా వాడు మొక్కం చూడండి ఆకలితో. చాలు ఊపిరి తీసుకున్నా ఇలా ఆపేనా. మీకు వచ్చేస్తుంది, నువ్వు చాలా ఆశపడ్డావు, బాగుంటే నేను తీసేసుకుందాం ట్రై చేసి. ఇది ఎల్లో ఉంది, XL లో గానీ XXL లో గానీ తీసుకోవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు మమ్మీ మళ్ళీ अभी आंटी का फिर वो करी, आंटी जाओ बोले मगर मेरे को आंटी को पसंद आता कि नहीं, ईमेल आए सो चल रहा था मेरे को. आपका टेस्ट मेरा टेस्ट फुल सेट हो जाता ना. ఆవిడ ఒక డ్రెస్ తీసుకురమ్మడం ఏంటో, ఈవిడ ఇన్ని తీసుకురావడం ఏంటో, మళ్ళీ వీళ్ళు ఎక్స్చేంజ్కి వెళ్ళడం ఏంటో. దేవుడా, గాడ్ బ్లెస్ మీ. నీకెందుకు, నీకు వస్తున్నాయి కదా హ్యాపీగా వస్తున్నాయి కాబట్టి. అయితే ఈసారి తబస్సుం మా అత్తగారు కూడా ఒక డ్రెస్ తీసుకురా, అప్పుడు గాడ్ బ్లెస్ మీ అన్నారు, థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ అంటున్నారు, బికాస్ నా డ్రెస్ తీసుకుంటే థ్యాంక్ యూ అంటారు. అన్ని ఉస్కే పెళ్ళే తీవు. హ్యాపీ బర్త్డే अच्छा फीवर है, नहीं हो रहा. I understand. I feel very fatigued. It happens, no? बुखार से कुछ होता, you feel low, you feel very uncomfortable. बहुत low energy feel हो रहा. It happens. The fever है ना, for those 2 days, don't have ऐसा, don't. It's okay, you will be out of it. तुम्हें antibiotics नहीं है ना, this is viral fever. Trust me, एक टाइम का मेडिसिन डालने तो कम हो जाता. సమీరాజ్ ఇన్స్పిరేషన్. చక్కగా రెడీ అయిందండి. చెప్పండి, ఇప్పుడు క్యూట్ యాక్చువల్లీ. ఇది పల్టో చాలా హై ఫీవర్ 1 or 2 వామిటింగ్ కలిగే, వామిటింగ్ కూడా చేసుకుంది. కేక్ కట్ చేయడం నా వల్ల కాదు అంది. అట్లీస్ట్ నా గిఫ్ట్ చూడవా. If you don't like, I have exchange. I like it, but I'm not able to see. కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. I like but I'm not able to see అంట. ఏం చెప్పాలి చెప్పండి. దుల్లా కనిపించింది, దుల్లా కనిపించిందంట, మబ్బుగా. Thank you. Hopefully your first finger diamonds were from my side earrings. Thank you. కనిపించవు. ఫీవర్ పోయింది, ఎందుకు హాస్పిటల్ ఫీవర్ పోయిందా? అన్వర్ అన్న మాట్లాడారు బ్లాగ్ లో, తప్పకుండా ఫీవర్. ఇప్పుడు ఫీవర్ వెళ్తుంది. Oh my God. Thank you so much. God bless you. जाओ, go strongly, come strongly. कुछ भी antibiotics देते ले लेके आओ, you'll be fine. चलो मोहन जल रहा. Happy birthday to you. Happy birthday to you. डायरेक्ट स्पून से. Happy birthday dear Sammy. Happy birthday to you.
May God bless you. Ready? We give it to her. Let her cut. Happy birthday to you. एक सेकंड ये रखो. अरे once वो vanity पे gift लो. तुम लोग 5 years नहीं आता कहीं. Happy birthday Samira. Thank you so much. लेके बस फोटो तो मिलेंगे. Amma, I'll show you something. अभी देना. एक సెకండ్ చాలా లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోయే ఒక బర్త్డే ఇది. అందుకే నాకు నేనే తెప్పించుకుంటాను. ఇన్స్పైర్డ్ బై యూసుఫ్. Inspired by you. నో ఇన్స్పైర్డ్. Means? Inspired by you. Inspired means she's taking inspiration from a good thing. ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్ ఫేవరెట్ Cake. లబుని అమ్మ థ్యాంక్ యూ జాన్ మమ్మ నేనా देखो. What did he? ఓకే ఓకే మమ్మ కూర్చో. సో ఎస్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే అండ్ సమీరా టాబ్లెట్స్ అవన్నీ వేసుకొని తినేసి వెళ్ళి పడుకుంది. అండ్ అందరం కూడా ఎక్కడిదక్కడ అందరం పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసాము. అయితే అన్ఫార్చునేట్గా సమీరాకి జ్వరం రావడం. యాక్చువల్గా దేర్ ఆర్ 2 types ఆఫ్ కేటగిరీ పీపుల్ ఉంటారు. ఒకరికైతే బర్త్డేస్ చాలా నార్మల్ రెగ్యులర్గా ఓకే బర్త్డే వన్ ఆఫ్ నెక్స్ట్ ఎనీ అదర్ డే ఓకే బర్త్డేనే కదా ఓకే అనుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఒకళ్ళు వద్దనుకున్నా వేరే వాళ్ళు దాన్ని స్పెషల్ చేయిస్తూ ఉంటారు. కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే బర్త్డే అంటే చాలా క్రేజ్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అండ్ దే లవ్ దెమ్ సెల్ఫ్ ఫర్ ద బర్త్డేస్ కోసం దే లవ్ దెమ్ సెల్ఫ్. సో సమీరా వన్ ఆఫ్ దెమ్ అనమాట. తనకి తన బర్త్డే అంటే ఇష్టం, తనకి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం, సర్ప్రైజెస్ అంటే ఇష్టం. నాకు తను మా ఇంటికి వచ్చిన తర్వాతే మాకు అసలు బర్త్డే మంత్ అని స్టార్ట్ అవుతుందని కూడా తెలియదండి, టు బీ ఫ్రాంక్ నిజంగా. ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరి బర్త్డే మంత్స్ బర్త్డే వీక్స్ అలాంటివి సెలబ్రేట్ చేయలేదు. తను వచ్చిన దగ్గర నుంచి బర్త్డే అంటే బర్త్డే మంత్ అలా స్టార్ట్ అవుతుందని తెలిసిందనమాట. సో ఆ బర్త్డే మంత్స్ డేస్ స్పెషల్గా ఫీల్ చేయించాలనే తబస్సుం ఏదో ఒక గిఫ్ట్ రోజుకొక గిఫ్ట్ లేకపోతే తనకు వీలైనప్పుడు అలా గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్. అండ్ సో దిస్ ఇయర్ మీరు చూసారు కదా తను అన్ఫార్చునేట్గా కొంచెం జ్వరం ఉన్నా వీ ట్రైడ్ అ బెస్ట్ టు మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ మా దాంట్లో మాకు ఎంత ఏదైతే తోస్తే దాంట్లో వీ ట్రైడ్ టు మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. పిల్లలు కూడా ఈవెన్ అర్హాన్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ఆమీర్కి కూడా కొంచెం కోల్డ్ ఉంది. బట్ ఓకే దట్ ఇన్ డే అంతా బాగానే వెళ్ళింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా తను తట్టుకోలేక హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. సో వాళ్ళు అదే అన్నారు మేబీ వైరల్ ఫీవర్, సో నథింగ్ టు వరీ, రేపు వరకు చూద్దాం లేదంటే టెస్టులు చేయిద్దాం అన్నారు. సో యా దట్స్ ఇట్ అప్డేట్ అనమాట. అండ్ సమీరా వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అదొక ప్లస్ అనమాట. తనకి డెఫినెట్లీ షీ విల్ ఫీల్ హ్యాపీ వాళ్ళ అమ్మగారు పక్కన ఉంటే. మేము ఎంత చేసినా తల్లే కదా ఎండ్ ఆఫ్ ద డే. సో తను కూడా ఉంది కాబట్టి షీల్ ఫీల్ హ్యాపీ అండ్ రిలాక్స్డ్. తను వెళ్ళిపోతానన్నారు, మళ్ళీ ఆగారు సమీరా కోసం. సో అదొక కొంచెం తనకు పక్క నుండి చూసుకుంటారని రిలాక్సేషన్. అన్వరే మళ్ళీ కాల్ చేసి పిలిపించారనమాట వాళ్ళ అమ్మగారిని, రండి తనకు బాగాలేదు అంటే వచ్చారు పాపం ఆవిడ. అండ్ యా చిన్న కేక్ కటింగ్ అవి చేసాం, దట్స్ ఇట్. అంటే చిన్నగా ఏదైతే చేయగలిగామో చేసాము. అండ్ రేష్మ వచ్చింది కాబట్టి నాకు గ్రేట్ హెల్ప్ తను వస్తే స్ట్రెంగ్త్ వచ్చేసింది అంట. సో రేష్మ కూడా వచ్చింది, అది ఒక ధైర్యం. అండ్ ఎస్ అందరం కలిసి వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ మేక్ హర్ ఫీల్. యా రాక్సీ అఫ్ కోర్స్ ఎవ్రీడే ఐ మిస్ హిమ్, బట్ ప్రతిరోజు గుర్తొస్తాడండి రాక్సీ నాకు ఇప్పుడు స్పెషల్ మూమెంట్స్లో. ఎస్ అండ్ ఇంకా ఈ రంజాన్ వస్తే 2 years అవుతుంది రాక్సీ పోయి, బట్ స్టిల్ వీ థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీడే. వాడి గురించి తలుచుకుంటే చాలా ఐ గెట్ ఎమోషన్, బట్ ఓకే. So yes, alhamdulillah everything went on well and everything was fine, good. So yes, food kuda andarki chaala nachindi, tinnaru, everybody enjoyed the food. Edo different ga eppudu biryani kaakunda edo different cheyalanukunte different ga chesanu and andarki nachindi. I hope na idi sweet little cute vlogs meeku nachayani aashistunnanu and definitely ga meerandaru chaala mandi ippatiki Samiraki wishes and blessings పంపించారు. So thank you. ప్లీజ్ కీప్ ఆల్ our ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ మేము కూడా మీకోసం ప్రే చేస్తాము. అండ్ యా నౌ ద టైమ్ ఇస్ వాట్స్ ద టైమ్ నౌ తబస్సుం?
9:33 అవుతుంది. సో ఇట్స్ టైమ్ టు బాయ్ గుడ్ నైట్. నేను ఇంకా రిలాక్స్ అవుతాను. సో మళ్ళీ టుమారో ఇస్ అనదర్ డే ఫర్ మీ. సో ఎస్, నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.